Uh, Good morning, everyone. I'm so happy from last few years the sports are doing amazingly well. स्पेशली हमारे हैदराबाद में तो हम सब लोग आई थिंक स्पोर्ट्स को बहुत सीरियसली ले रहे हैं और बहुत अच्छा कर रहे हैं. एंड आई एम सो प्राउड टू बी हियर. जहां पे मैंने खेलना शुरू किया था आज मैं वहां पे चीफ गेस्ट बन के आई हूं. सो आई वुड लाइक टू थैंक किशन रेड्डी सर फॉर हैविंग मी हियर. और नरेंद्र मोदी सर का तो लास्ट आई थिंक 10-12 ईयर्स से जितना इंटरेस्ट स्पोर्ट्स में है आई थिंक इट्स रियली नाइस. वो हमेशा जो भी स्पोर्ट्स में हम अच्छा करते हैं अच्छा परफॉर्म करके आते हैं ही इज ऑलवेज देयर टू सपोर्ट अस. और इतने सालों से आई कैन ओनली सी दैट द स्पोर्ट्स आर ग्रोइंग इन इंडिया एंड आई होप इन द फ्यूचर हमारे पास फ्यू मेडल्स नहीं इतने सारे मेडल्स आए कि वी कैन प्राउडली से दैट इंडिया इज ऑल्सो ए स्पोर्टिंग नेशन. सो आई एम वेरी वेरी हैप्पी टू बी हियर एंड आई थिंक इन फ्यूचर हमारे पास स्पोर्ट्स का क्रेज ऐसा हो कि पूरा स्टेडियम फुल हो जाए. क्रिकेट में तो होता ही है बट दूसरे स्पोर्ट्स में भी ऐसा हो जाए. बट आई एम सो प्राउड दैट स्पोर्ट इज डूइंग वेल एंड इट गोइंग इन अ पॉजिटिव वे. थैंक यू सो मच फॉर हैविंग मी हियर. थैंक यू. థ్యాంక్ యూ సైనాజీ. నిజంగా కూడా వారి మాటలు క్రీడాకారులకు చాలా ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి. ఇప్పుడు మరొక క్రీడాకారులు బ్యాడ్మింటన్ క్రీడారంగంలో ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా గురువుగా భావించేటటువంటి పుల్లెల గోపీచంద్ గారిని కూడా క్రీడాకారులను ఉద్దేశించి తన విలువైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. Thank you very much, Honorable Governor Kishan Reddy Garu, distinguished members of on the dais. చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్కి రావటం అనేది. టిపికలీ ఇంతమంది ఇంత ఇంట్రెస్ట్ తోని చాలా తక్కువ మంది స్పోర్ట్స్ ఈవెంట్స్ చేస్తారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత లాస్ట్ 12 years లో చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కి చాలా మట్టుకి ఎంకరేజ్మెంట్ పెరగటం జరిగింది. ఈ రోజు మనకి భారతదేశంలో స్పోర్ట్ అనేది ఒక కెరియర్ లాగా భావించాల్సిన అవసరం ఉంది అని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. నాకు మేము 2014 కామన్వెల్త్ గేమ్స్ గెలిచిన తర్వాత మెడల్స్ తర్వాత వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు ఇది. ఏ దేశమైనా ఏ ప్రదేశమైనా ఏ కమ్యూనిటీ రేస్ ఆర్ కల్చర్ గ్రోస్ బికాస్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఎవ్రీ సక్సెస్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ బ్రింగ్స్ ప్రైడ్స్ టు ద పీపుల్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్ టు హ్యాపెన్. సో ఇలాంటి విషయాలు మనకి చాలా అవసరం. మనకి స్పోర్ట్ అనేది హెల్త్ ఫిట్నెస్ కాకుండా ఒక నేషనల్ ప్రైడ్ ని తీసుకురావటం అనేది జరుగుతుంది. దానివల్ల మనము మన దేశము మనం గర్వంగా చేసుకోవాలి. మనం గెలిస్తే మనం గొప్పవాళ్ళము అనే ఒక ఫీలింగ్ తోటి మనం చేయటం వల్ల మన ఏ పని చేసినా కూడా దాంట్లో బాగా చేస్తామనే ఉద్దేశంతో స్పోర్ట్స్ ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది నాకు చాలా సంతోషం. అండ్ ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఇంత ప్రొయాక్టివ్ గా ప్రోగ్రామ్ చేయటం, అలాగే గవర్నర్ గారు హూస్ బిన్ somebody who's always been supportive for sports. So it's a great moment. Every few years we have these golden eras, and I'm sure that these few years are the golden eras of Indian sport. And I wish and congratulate. I wish each one of you on this wonderful occasion and congratulate the entire team behind hosting this event. Thank you very much for having me here. It's a great atmosphere, and I wish you all the very best. Thank you. థ్యాంక్ యూ గోపీచంద్ గారు. గట్టిగా ఒకసారి మీరందరూ క్రీడాకారులు మాట్లాడితే